అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదర మహాశయులారా, ఈరోజు మండల కేంద్రమైనటువంటి అనంతసాగరం గ్రామంలో బస్టాండ్ సెంటర్లో మద్రసా మష్కూరియా వార్షికోత్సవము, ఫైజాన్ రంజాన్, ఇఫ్తార్ విందు కార్యక్రమం చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మండల విద్యాశాఖాధికారి గారైనటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మద్రసా మష్కూరియా స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు అయినది. కానీ ఇక్కడ మాకు ప్రభుత్వం తరఫు నుంచి సర్వశిక్ష అభియాన్ నుంచి కూడా ఇంతకుముందు మనకు వాలంటీర్ ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం మేము మద్రసా మష్కూరియా ఈ దర్గా యొక్క పీఠాధిపతులు అయినటువంటి సానీ సాహెబ్ మరియు సజ్జాద్ ఖాన్ మజీద్ సాహెబ్, ఫైజర్ రూహానీ ఆరిఫ్ సాహెబ్, తన్వీర్ సాహెబ్, ఏజాజ్ సాహెబ్, వసీం సాహెబ్, మాహిర్ సాహెబ్ గార్ల యొక్క ఆధ్వర్యంలో, మష్కూరియా శిష్య బృందం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మద్రసా, ఈ దర్గా యొక్క మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము రంజాన్ మాసంలో మన యొక్క ప్రియమైన శిష్యులైనటువంటి బెంగళూరు నుంచి ఏజాజ్ సాబ్, జరీనా గారు ఇక్కడ వచ్చేసి మా మద్రసా విద్యార్థులకు బట్టలు అవన్నీ ఇచ్చేవారు. వారు కూడా ఈరోజు రాలేకపోయారు. అయినా కానీ వాళ్ళు తప్పకుండా మద్రసా పిల్లలకి ఆ యొక్క పోస్టులో ఏమంటే వాళ్లకు అవసరమైనటువంటి బట్టలు, పుస్తకాలు అవన్నీ కూడా పంపిస్తామని చెప్పారు. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము ఈ రంజాన్ మాసంలో రంజాన్లో ఏమంటే చాలా పుణ్య కార్యక్రమాలు, ఒక రూపాయి ఖర్చు చేస్తే 70 రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఈ నెలలో ఏమంటే ప్రతి ఒక్క ముస్లిము రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండడము, 5 పూటల నమాజ్ చదవడము, 30 రోజులు రోజా ఉపవాసాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి దీక్షతో, కఠోరమైనటువంటి నియమాలతో ఉదయము 5 గంటలకి సహరీ అంటే అన్నం తింటాము. తర్వాత సాయంత్రము 6 గంటల వరకు ఎలాంటి నీరు కానీ, పాలు కానీ, అన్నం కానీ, పలహారాలు కానీ ఏమి తీసుకోకుండా 5 పూటల నమాజ్ చదువుతూ దేవుని యొక్క ధ్యానంలో గడిపి సాయంత్రం 6 గంటలకి ప్రార్థనలు చేసి ఈ యొక్క ఉపవాస దీక్షను విరమిస్తాం. ఈరోజు ఆ కార్యక్రమాన్ని మా యొక్క మద్రసా మష్కూర్ బాబా దర్గా సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన ఎంఈఓ సార్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఈఓ సార్ గారిని ఈ యొక్క మద్రసా రంజాన్ గురించి 2 విషయాలు చెప్పవలసినదిగా కోరుతాం. ఈరోజు పవిత్ర మాసమైనటువంటి రంజాన్ సందర్భంగా ఈ యొక్క దర్గా పీఠాధిపతులైనటువంటి ఖాజా రసూల్ సారు, మజీద్ సారు, వాళ్ళ బ్రదరు ఆరిఫ్ కూడా నా క్లాస్మేటు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ యొక్క దర్గాను అభివృద్ధి దశలోకి తీసుకుని వస్తున్నారు. ముస్లిమ్స్కి అత్యంత పవిత్రమైన మాసమైన ఈ రంజాన్లో కఠోర దీక్షతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇఫ్తార్ విందుని ఇఫ్తార్ విందుని ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క దర్గా తరపున పేదలకి ఆర్థికంగా ఏదైనా సహాయం కూడా అందించి అందరినీ కూడా చదువులో కానీ, ఇంకా మదరసాలు కానీ, ఇట్లాంటి అంశాలన్నింటిలో కూడా ఈ యొక్క ముస్లిమ్స్కి, మిగతా జనాభాకి అందరికి కూడా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకు కూడా మీ యొక్క గైడెన్స్ ఇచ్చి అభివృద్ధి దశలోకి తీసుకురావాలని కోరుతున్నాను. మీ సహాయ సహకారాలు ప్రభుత్వం తరపు నుంచి కానీ, మీ ద్వారా కానీ, ఈ యొక్క ముస్లిం ప్రజలందరికీ మీ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించి ఈ గ్రామం లేదా ఈ యొక్క మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలోకి తీసుకురావాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. పిల్లలు
नामा बुलाओ जी तुम्हें। अच्छा जी साहब बात करते हैं। हाँ बच्चा के को नाम बोला हो सर के हाथ से अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। मुअज़्ज़िज़ सामीन इकराम, कि आज अनंत सागर ज़िले नेल्लोर आंध्र प्रदेश और बमकाम आस्तान मशकूरिया में मदरसे मशकूरिया में आज सालाना मदरसे का जलसा और इफ्तार की दावत का जो प्रोग्राम रखा गया है, जिसमें साहिब अल्लाह मशकूर बाबा पीर तरीक़त रहबर कामिल आफ्ताब इरफान सैयद शाह मशकूर अली शाह क़ादरी रहमतुल्लाह अलैह की दौर हयात से ये सिलसिला रमज़ान में चलता आ रहा है, जिसमें दूर दराज से साहिब अल्लाह के मुरीदैन उल्फा और नेल्लोर शहर से क्या बल्कि हमारे कर्नाटका, आंध्र प्रदेश, तेलंगाना और महाराष्ट्र से भी यहाँ पर साहिब अल्लाह की मोहब्बत में रमज़ान में आकर लोग यहाँ पर इफ्तार की दावत में शामिल होते थे। और मशकूर बाबा भी ये कहते थे कि यहाँ पर इस्लाम रमज़ान ये सिखाता है कि पैदावानी आकलिनी तीर्चेदे इस्लाम, पैदावानी आकलिनी तीर्चेदे इस्लाम। तो इस्लाम में हमारे पैगंबर ने ये सिखाया कि भूखे की भूख को हमारे पैगंबर ने हमारी उम्मत के अमीरों को भी एहसास दिलाने के लिए और आपकी ये सुन्नत को कायम करने के लिए अल्लाह ताला ये रमज़ान के रोज़े फ़र्ज किया गया है। इसी तरीके से मशकूर बाबा के इस आस्थाने में, इस आश्रम में हर एक भी हिंदू, मुस्लिम, सिख, ईसाई, हर कौम के लोग भी यहाँ पर सूफ़ी इज़्म की मोहब्बत में यहाँ पर साहब की बारगाह में आस्थाने में तशरीफ़ लाते हैं। तो इसी तरीके से आज के हमारे इस इफ्तार की दावत में हमारे मेहमान खुसूसी अनंत सागर मंडल के मंडल एजुकेशनल ऑफिसर जनाब प्रभाकर रेड्डी सर बड़ी मोहब्बत के साथ उन्होंने हमारे मदरसे को तशरीफ़ लाए हैं। लिहाजा हम आस्थाने के सज्जादा नशीन सानी साहब क़िबला और मजीद साहब क़िबला, हम बफ़ैज़ रूहानी आरिफ साहब और तमाम साहब अल्लाह के मुरीदैन की जानिब से हमारे मेहमान खुसूसी का हम उनका अदब एहतराम करते हुए उनका शुक्रिया अदा करते हैं। और हम उनसे दरख्वास्त भी करते हैं कि आइंदा से अगर कभी हुकूमत से भी मदरसे के ताल्लुक़ से कोई अगर हुकूमत की जानिब से भी अगर कोई इमदाद मदरसों की होती है तो उसमें भी मदरसे की तरफ से भी आप भी अपना ताउन करें। और हम सब इसका शुक्रिया अदा करते हुए ये महफिल का बर्खास्त करते हैं। अस्सलाम वालेकुम। नाम बोलो। दो बच्चा बुलाओ, नहीं तो दो बुलाओ। खड़ो उधर खड़ो, हम पहले लगे एक बार लाइन से दे डाल तो पूरे को बुलाओ जी, कितनी बार चारों को बुलाओ, नहीं तो बच्चे खड़ो ऐसे खड़ जाओ। अच्छा बाजू का जाओ, बाजू का जाओ, पीछे आ जाओ, पीछे आ जाओ, सर कैसे ले